మీకు తీరని కోరిక ఏదైనా ఉందా? ఎందుకండి ఇన్నేళ్ళకి ఇంకా తీరని కోరిక అంటే ఏదైనా పలానా చేయాలి, నేను చేసి ఉంటే బాగుండేది? నాకు ఒక ట్రస్ట్ మీదేనండి. ఆ ట్రస్టే, ఇంకా అదొక్కటే లేదు. అది బాగుపడి అందరూ బాగుంటే నాకు అంతే చాలండి. అదే నా గుణం అంతే. అదే ఇంకా ఇక్కడ బాగుపడాలి. అయ్యో అయ్యో పాపం వాడు అలా విడిపోతున్నాడే, 10 రూపాయలు ఇద్దామా, ఇప్పుడు ఉన్నది నా దగ్గర ఇచ్చేస్తాను, రేపు నా దగ్గర లేకపోతే అది కూడా ఆలోచించానండి. చెడు అలాంటి కూడా రామారావు గారికి. అవును, చాలా ఆయన పేరుతో కూడా ట్రస్ట్ పెట్టారు, ట్రస్ట్ యాక్టివిటీ జరుగుతున్నాయి. చాలా మంచి గుణం అయింది. అవును, అంత మంచివాళ్ళు పనికిరారు కదండి అదే అదే ప్రజలకి. ఆయన చరిత్ర సృష్టించారు కదండి, ఆయన చరిత్ర సృష్టించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఆయనకంటూ ఒక పేజీని సృష్టించుకున్నారు ఆయన చరిత్రలో. ఏమైనా చేయగలరండి ఆయన. డ్యాన్స్ ఆడారు, నర్తనశాలలో డ్యాన్స్ ఆడలా. అవును, మరి ఎవరు ఆడతారంటే బృహన్నల పాత్ర వేసి ఆయన ఈయనకి ఈయనే ఆయనకి ఆయనే ఇద్దరు 2 రథాలండి. అదే రథం నడిచింది 2 చక్రాల మీదే. అంతే. కరెక్టే. మోహన్ బాబు గారు ఉన్నారు, శోభన బాబు గారు, అందరూ చాలామంది ఉన్నారు, కృష్ణ గారు, వాళ్ళ దాంట్లో వాళ్ళనే ఫాలో అయ్యారు. వీళ్ళు కూడా మెయిన్ వాళ్ళిద్దరేనండి, వాళ్ళని అందరూ ఫాలో అయ్యారు. కరెక్టే. అది ఇప్పుడు అందరూ సుశీల పాటలు పాడటం లేదా? అదే అవును, చాలా మంది వచ్చేసారు కదా. అదే అది మరి ఇది నా సొంతం ఏం కాదు కదా, ఎవరో వాళ్ళు ఇచ్చిన ట్యూను నేను పలికించుకున్నాను. హీరోయిన్స్ వాళ్ళు నాకు పేరు తెచ్చారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. హీరోయిన్స్ అందరికీ ధన్యవాదాలు, ఆశీస్సులు. నా పాడిన పాట వాళ్ళు పాడడం పెద్ద నాకు ఒక పెద్ద పేరండి. అదే ఇప్పుడు అహనా పిల్లట చాలండి నాకు. అమెరికా వెళ్తే అందరూ అహనా పిల్లట పాడమన్నారు. సావిత్రి గారి. అవును, ఏమిటా పాడదు అన్యాయం. అదా రంగారావు గారు కూడా లిప్పు పెట్టించారు. అవును, చాలా మంచి పాట, భలే తీశారు అది. అక్కడే స్టార్ట్ అయింది నా స్టార్ట్ అక్కడే అయింది. వాహిని, విజయవాహిని, అన్నపూర్ణ పిక్చర్స్ రికార్డింగ్స్ అంతా అక్కడే అయింది. జమున గారు ఆయన ఓ మహాత. ఒకసారి పాట మర్చిపోయి వెళ్ళిపోయినా. సాయంత్రం వచ్చి మా నాయనగారికి చెప్తున్నారు, పాట కూడా తీసుకురాలేదు నీ కూతురు అన్నాడు. పాట మర్చిపోయి వచ్చింది చాడీ చెప్పారు. అప్పుడు మా నాన్నగారు వచ్చారు ఇక్కడికి మెడ్రాస్కి. అంటే కొంతమందికి మధుసూదన్ రావు గారు గాడ్స్ ఫాదర్ అండి ఆయన. అటు రామారావు గారు కాదు, అటు నాగేశ్వరరావు గారికి కాదు, అందరికీనండి. నాకు మాత్రం నిజంగానే అదే మా ఇంట్లో బాగా పాడతారు, తమ్ముడు చెల్లెలు అందరూ ఉన్నారు. వాళ్ళు ట్రై చేద్దామని ఎంతో చేసే వాళ్ళు బెదిరిపోయారు. ఆ చెల్లి ఇంకా హైదరాబాద్లో ఉంది. వాళ్ళందరూ హైదరాబాద్లోనే ఉన్నారండి. అక్కడ అలవాటు అయిపోయింది, చదువులకి అలాంటి వెళ్ళి అక్కడే వాడికి అలవాటు అయిపోయి నా కొడుకు కోడలు అందరూ అక్కడే ఉన్నారు పిల్లలు.